సో హలో డార్లింగ్స్. మనం వచ్చేసినాం ఇవాళ శ్రీ రమణేశ్వరం గోల్డ్ లింక్ శివ టెంపుల్కి. సో ఇవాళ మొత్తం అంతా తిరిగి చూపిస్తాను మీకు. దిస్ ఈజ్ మై సెకండ్ వ్లాగ్ అనుకోండి. సో ఇది చాలా దూరం ఉంది, లైక్ హైదరాబాద్ నుంచి ఒక 60 కిలోమీటర్స్లో ఉంది. ఎగ్జాక్ట్లీ ఎక్కడంటే భువనగిరి సైడ్ అండ్ నాగిరెడ్డిపల్లిలో ఉంది. సో ఇప్పుడు ఎంట్రీ అవుదాము. సో ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం కౌంటర్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, అన్ని బుక్స్, తాయత్తులు అట్లా అన్ని తీసుకోవడానికి, ఫోటో ఫ్రేమ్స్ అట్లా తీసుకోవడానికి ఉంది ఇక్కడ. సో ఇదే మొత్తం గుడి అక్కడ ఎంట్రెన్స్ ఉంది. ఆ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వచ్చిన వెంటనే రైట్కి లోపల ఎంట్రీ ఉంది. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోతాం. ఇంకా లోపలికి వెళ్ళడమే. సో ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి మొత్తం ఇవాళ మొత్తం ఖాళీ ఉంది, వీక్ డే కాబట్టి మొత్తం ఖాళీ ఉంది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంది. పర్ పర్సన్ 30 రూపీస్. పిచ్చుక ఒక పోజీ. సో ఇది ధుని ప్రదక్షిణ. ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా, ఏదైనా బాధలు ఉన్నా మనసులో అనుకొని 3 రౌండ్లు కానీ 6 రౌండ్లు కానీ 9 రౌండ్లు కానీ తిరిగి చెప్పుకుంటే జరుగుతుంది అని అంటున్నారు వీళ్ళు. సో ఇది గోల్డెన్ శివలింగ టెంపుల్. సో ఇక్కడ మనము అభిషేకం చేయాలంటే 500 అట్లా పే చేసి, ఒక్కరికి 500, 2 మెంబర్స్ కపుల్స్ అట్లా వస్తే మాత్రం 1000 రూపీస్. సో నేను ఎప్పుడే వచ్చినా, మా ఫ్రెండ్ చేయలేడు, నేను ఎప్పుడు చేసినా కూడా 500తో నేను అభిషేకం చేయించుకున్నా. అక్కడికి వెళ్ళి ఒక 4 చెంబుల నీళ్ళు ఇస్తారు, 1 చెంబు పాలు ఇస్తారు. సో మనము అభిషేకం చేయొచ్చు, తర్వాత పూలేసి మొక్కుకోవచ్చు. చూడొచ్చు, మంచిగా ప్లెజెంట్గా ఉంది ప్లేస్ మాత్రం. అన్ని శివలింగాలు ఉన్నాయి. ఫోటో తీసుకో. శివాయ, ఓం నమ 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 శివాయ, ఓం నమ. సో ఇది అమ్మవారి దర్శనానికి దారి. సో లోపల మొత్తం చాలా పెద్దగా ఉంది ఇది. ఇంకా మనం గోల్డ్ శివలింగం టెంపుల్కి అభిషేకం కోసం అని చెప్పి రిసిప్ట్ తీసుకున్నాం కదా 500 కట్టి. సో దానికి ప్రసాదం కూడా ఫ్రీ ఉంటుంది అన్నమాట, ఒక లడ్డు ఇస్తారు అంతే. సో అమ్మవారి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు మనం చాలా అమ్మవార్లది విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఇలా చాలా ఉన్నాయి, లోపల దాకా ఉంది. సో మీరు వచ్చినప్పుడు కంపల్సరీగా అన్నీ విజిట్ చేయండి, కంపల్సరీగా అన్నీ చూడండి. 2 నిమిషాలు 3 నిమిషాలు మంచిగా చూడండి. ఎందుకంటే చాలా చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది అసలు చూడడానికి కూడా. ఏదో ఊరికనే పెట్టింది అన్నట్లేదు, మంచిగా డిజైన్ కూడా మంచిగా ఉంది, చాలా బాగా డిజైన్ చేసి పెట్టిండ్రు వీళ్ళు. దుర్గామాత విగ్రహం మాత్రం చాలా బాగుంది. ఇందులో అంత అనిపిస్తుందో లేదో కానీ డైరెక్ట్గా వచ్చి చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి, వస్తున్నాయి అసలు. ఒక్కొక్కటి చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది నాకైతే. అంతా అదే చూడొచ్చు మీరు. శ్రీ భద్రకాళి మాతది, వీరభద్రమ్మ. ఇగో ఈయన్నే ఇదంతా కట్టించింది. ఇది సాంబశివ దర్బార్. ఇది రుద్ర భగవాన్ దర్బార్. రుద్ర భగవాన్ అంటే ఇక్కడ సాయిబాబాదే ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ చాలా చాలా మొత్తంలో సాయిబాబా ఎక్కువ ఉన్నాయి అండ్ శివలింగాలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. చూడొచ్చు మీరు సాయిబాబాది. జ్ఞానేశ్వరి దేవి ఉంది, దాంతోపాటు శివలింగాలు ఉన్నాయి ఇక్కడ కూడా. అందరి ఫేవరెట్ సుబ్రహ్మణ్య స్వామిది వచ్చేసింది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిది ఉంది, సుబ్రహ్మణ్య స్వామిది అండ్ నా దేవతది ఒకటే దగ్గర ఉంది. దాంతోపాటు వెంకల నాగేంద్ర దేవుడిది ఉంది, వెంకలు చూడండి దాని వెంకల అక్కడ ఉన్నారు. దాంతోపాటు మొత్తం అంతా శివలింగాలు ఉన్నాయి. మళ్ళీ మానసదేవి దర్బార్ ఇది. ఇక్కడ స్ఫటిక లింగేశ్వర స్వామిది ఉంది. ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే ఎంట్రీ ఉంది, మిగతా దగ్గర అసలు ఎంట్రీ అనేది ఉండదు. చాలా బాగుంది అసలు. ఇక్కడ కూడా మొత్తం లింగాలు ఉంటాయి, శివలింగాలు ఉంటాయి ఇక్కడ కూడా మొత్తం. స్ఫటిక శివలింగం ఉంది కదా, దాని లోపలనే ఉంది ఇది సాయిబాబాది. చాలా బాగుంది, సాయిబాబా కూర్చొని ఉన్నాడు, మంచిగా ఉంది అసలు చూడడానికి.
శివుడు పార్వతుల విగ్రహం ఉంది ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. శివలింగాలతో పాటు చక్రాలు, శ్రీ చక్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది జస్ట్ బయటనే ఉంటుంది, ఇది లోపలేం లేదు. ఇది 18 మంత్రాలతో ఆహ్వానం. ఇక్కడ మనం కుంకుమార్చన చేయించుకోవచ్చు, అక్కడ ముందు మనం ఆహ్వానం కూడా చేయించుకోవచ్చు. శ్రీచక్రాలు ఇందాక ఇప్పటిదాకా చాలా దగ్గర చూసారు కదా, అదే ఇది. కానీ ఇది 9 అడుగులది, పెద్దది. 9 అడుగులది ఇది. ఇది కోరిక లింగేశ్వర స్వామి. ఇక్కడ 3 సార్లు తిరిగి మనం కోరిక కోరుకొని గట్టిగా హత్తుకుంటే మన కోరిక కోరుకునేది జరుగుతుంది. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. చూసారు కదా, ఇలా మనం చేసుకుంటే కోరికలు మనం కోరుకున్నవి నెరవేరుతాయి. సో మీరు ఎంట్రెన్స్కి కొంచెం ముందర రైట్కే ఇది ఉంటుంది. ఫస్ట్ మీరు మొత్తం అంతా దర్శనం చేసుకొని లాస్ట్కి ఇక్కడికి వస్తే చాలు. మళ్ళీ అక్కడ జలపాత లింగేశ్వరుడు ఉంటుంది, అటు సైడ్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు అటు సైడే వెళ్తున్నాను నేను. సో వెళ్దాం. సో ఇది నరదృష్టి శివలింగము. నరదృష్టి ఎవరికైనా మంచిగా లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే చాలా బాగా జరుగుతుందని చెప్పి అంటారు. ఇక్కడ గోల్డ్ కలర్ శివుడిది ఇది, మీరు చూడండి, చూపిస్తాను నీకు మంచిగా. గోల్డ్ శివుడిది ఇది. ఇది సపరేట్ ఉంది. ఇది గర్భగుడిలో అలా ఏం లేదు, ఇది బయటనే సపరేట్గా ఉంది. జస్ట్ చూడడానికి పెట్టారు అంతే. ఇది జలపాత శివలింగము. లోపల పోవడానికి ఎలా ఉందో లేదో చూద్దాం మనము. సారీ గాయస్, క్లోజ్ ఉంది, జలపాతం ఉంది. సో నేను ఇక్కడ నుంచి చూపిస్తాను. మీరు వచ్చినప్పుడు మాత్రం ఇట్లా మిట్ట మధ్యాహ్నం రాకండి, వస్తే పొద్దునే రండి. లేకపోతే ఈ సిద్ధి మహాయోగి శ్రీ ఉపాసని మహారాజ్ దర్బార్ ఇది. సో పైన రమణ మహర్షి ఫొటోస్ కూడా ఉన్నాయి, చూడండి మీరు. ఇది కూడా ఒక పెద్ద శివలింగము. మనకి లోపలికి ఎలా ఉండదు, ఇన్నిగానం దర్బార్లు ఉన్నాయి, బట్ మనకి లోపలికి అయితే ఎలా ఉండదు, ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఎలా ఉంటుంది. రోజంతా మీరు పొద్దున్నైనా సాయంత్రం అయినా నైట్ అయినా సరే మొత్తం క్లోజ్ ఉంటుంది. ఒక్క మహాశివరాత్రి రోజు మాత్రమే అన్ని ఓపెన్ చేస్తారు, అప్పుడు మీరు మంచిగా దర్శించుకోవచ్చు. మహాశివరాత్రి రోజు అయితే చాలా మంది వస్తారు, చాలా మంది వస్తారు దర్శించుకోవడానికి, అభిషేకాలు చేయడానికి శివలింగంకి. ఇక్కడ కొత్త గడుతుంది చూడండి, అక్కడ శివుడిది, సాయిబాబాది, ఇంకా దుర్గామాతది టెంపుల్ అది అక్కడ ప్రతిష్ఠిస్తారట. సో మెయిన్ టెంపుల్గా అది పెడుతున్నారు. ఇక్కడ కూడా గర్భగుడి ఉంది, ఇక్కడ కూడా గర్భగుడి ఉంది. అండ్ ఇది కొత్తది చేస్తున్నారు ఇప్పుడు. మరి సో ఇది ఎప్పటి వరకు అవుతుందో కూడా తెలియదు. నాకు తెలిసి ఇంకో 6-7 monthsలో ఓపెన్ 6-7 monthsలో ఓపెన్ చేస్తారంట ఇది. సో అప్పుడు వచ్చే వాళ్ళు అప్పుడు కూడా చేసుకోవచ్చు మంచిగా. నాకు తెలిసి అయితే ఈ ఎండాకాలంలో కొంచెం సాయంత్రం లేకపోతే మరీ మార్నింగ్, లైక్ ఎర్లీ మార్నింగ్స్ 7కి 8కి అట్లా రావడానికి ట్రై చేయండి. టైమింగ్స్ వచ్చేసి 7 AM to నైట్ 7 PM అనమాట. సో అందుకే చూసుకొని రండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక్కసారి వస్తే మాత్రం కంపల్సరీగా మీకు 2 hours 2.5 hours అయితే అవుతుంది. ఫస్ట్ మీరు ఎలక్ట్రిక్ వెహికల్లో ఎక్కి మొత్తం అంతా చుట్టేయండి. చుట్టేసిన తర్వాత ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత మీరు మెల్లగా నడుచుకుంటూ వాకింగ్, ఇక్కడ అది ఉంది ఇక్కడ అది ఉంది అని చెప్పి మీరు మెల్లగా నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటే వెళ్ళి చూసుకోవచ్చు అన్నమాట. టెంపుల్ మాత్రం చాలా బాగుంది, కంపల్సరీగా విజిట్ చేయండి. నాకు తెలిసి హైదరాబాద్లో చాలా మందికి తెలియదు, అదేందో నాకు కూడా ఈ మధ్యన నేను కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చూసినప్పుడు తెలిసింది. సో ఒకసారి యూట్యూబ్లో వ్లాగ్ కోసం చేద్దాము, ప్లస్ ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్గా పెడదామని చెప్పి నేను వచ్చాను ఇక్కడికి. సో వచ్చి చూస్తే సాయిబాబా విగ్రహం, శివలింగం అండ్ దుర్గామాత విగ్రహాలన్నీ 2017 విజయదశమి రోజు ఇక్కడ ప్రతిష్ఠించారు. జలపాతంది లాస్ట్ కవర్ చేయండి ఎప్పుడైనా సరే. తొందరగా ఫస్ట్ ఇదే చూడాలి, రీల్స్లో ఇదే బాగుంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చా, కానీ ఫస్ట్ మంచిగా దైవ దర్శనం మంచిగా చేసుకొని లాస్ట్కి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసి ఇక్కడనే కూర్చోండి, మంచిగా అనిపిస్తుంది. నేను మిట్ట మధ్యాహ్నం వచ్చినా కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నా. చూడండి ఎట్లుందో, చాలా బాగుంది. మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తున్నాను నేను, బట్ వాళ్ళకి అడిగాను నేను ఆల్రెడీ. లోపల ఎలా లేదట ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి, కింద కూడా బండలు కాలుతున్నాయి, మొత్తం నడవడానికి కూడా కొంచెం కష్టంగా ఇబ్బందిగానే ఉంది. నాకు ఈ గుడి చూస్తుంటే మాత్రం ఒకటే పాట గుర్తుకొస్తుంది, శివ శివ శంకర సాంబ శివ శంకర హరో హర హర హర. ఇంకేముంటుంది నాకు తెలియదు, అది కొత్తగా వచ్చింది కదా మన కన్నప్ప సినిమాలో, దాంట్లో ఉంది సాంగ్. ఇదే సాంగ్ గుర్తుకొచ్చింది నాకైతే. అన్ని గానం శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. దాంట్లో విష్ణు ఇట్లా పట్టుకొని ఉంటాడు కదా శివలింగాన్ని, అట్లనే ఇక్కడ కూడా అట్లనే ఉంది. చాలా మంది ఇక్కడ పట్టుకొని ఉంటున్నారు శివలింగాలని. 2000 శివలింగాలు ఉన్నాయి, దాంట్లో 1050 శ్రీచక్రాలు ఉన్నాయి, ఇంకా 950 ఏమో శివలింగాలు ఉన్నాయి. శివలింగాలలో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. మీరు వచ్చినప్పుడు ప్రశాంతంగా మంచిగా కూర్చొని మంచిగా చూడండి, ఏం ఆర్భాటం పెట్టుకోకండి. అనవసరంగా ఏదో ఆగమహం చేసి వెంటనే వచ్చి వెంటనే వెళ్ళిపోయేలాగా ఉండకండి. అండ్ ఇక్కడ నిత్యాన్ని అన్నదానాలు అనేవి ఏమీ లేవు.
సో మీ ఓన్ ఫుడ్ అనేది తెచ్చుకోండి, లేకపోతే ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది, ఫుడ్ కోర్ట్ చూపిస్తాను మీకు, ఫుడ్ కోర్ట్లో తీసుకొని తినండి. ఓకేనా. ఇది శ్రీచక్రం ఆలయము. జస్ట్ ఒక రౌండ్ తిరిగితే చాలు మొత్తం అంతా అర్థమైపోతాయి. ఇక్కడ కూడా ఒక స్ఫటికలింగం ఉంది, అక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది, ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది, కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. సో చూడండి గణేశుడిది మొత్తం అంతా అన్నీ ఉన్నాయి ఇక్కడ, దుర్గామాతది, గణేశుడిది, అలానే స్ఫటికలింగాలు, శివలింగాలు, శ్రీచక్రాలు, అండ్ సాయిబాబాది కూడా ఉంది, వెంకన్నే దుర్గామాత కూడా ఉంది మళ్ళీ. అండ్ ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంది చాలా బాగుంది. పైన చూడండి, పైన ఎంత మంచి డిజైన్ చేశారో, మొత్తం యాంగిల్ పెడతా, చాలా బాగా డిజైన్ చేశారు చూడండి. ఇక్కడ శివుడిది కూడా ఉంది, వెంకల భద్రకాళి మాత కూడా ఉంది. ఇక్కడ మొత్తం కుంకుమ స్మెల్ వస్తుంది, చాలా మంచి అనిపిస్తుంది స్మెల్ మాత్రం. సో దిస్ ఈస్ రమణేశ్వరం గోల్డెన్ శివలింగ్ టెంపుల్ ఇన్ భువనగిరి, నాగిరెడ్డిపల్లి గ్రామం. సో చాలా అంటే చాలా బాగుంది, ఫ్యామిలీతోనే రండి, మంచి అనిపిస్తుంది, మంచి ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే చేసినంతసేపు. ఎందుకంటే ఇన్ని శివలింగాలు చూసిన తర్వాత నాకైతే నా మనసు మొత్తం మంచిగా తృప్తి చెందిపోయింది. మీకు కూడా అలానే అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఏ అడుగున చూసినా సరే మీకు శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క దర్బార్లో సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి, అండ్ అమ్మవారి దుర్గామాతది అమ్మవారిది కూడా సపరేట్గా ఒక గర్భగుడి ఉంది. ఆ గర్భగుడిలో చాలా అంటే చాలా ఉన్నాయి, చూడడానికి కానీ చేయడానికి కానీ చాలా ఉన్నాయి, చూడడానికి చాలా విగ్రహాలు ఉన్నాయి. అన్ని వీరభద్ర స్వామిది, మణికంఠ స్వామిది, మళ్ళీ దుర్గామాతది, శివుడిది, ఓన్లీ శివలింగంది మాత్రమే, అట్లా చాలా ఉన్నాయి. సో మీరు చూసుకోండి, చిన్నగా మెల్లగా అట్లా నడుచుకుంటూ మెల్లగా చూసుకోండి. జస్ట్ ఇది ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉంది. సో జస్ట్ ఇట్లా తిరిగేసండి అంటే. నేను చెప్తున్నా, ఫస్ట్ మీరు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోండి. ఈ ఫ్యామిలీ అయితే కంపల్సరీగా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోండి. ఓన్లీ జస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఓన్లీ బాయ్స్ ఫ్రెండ్స్ అట్లుంటే మాత్రం మంచిగా మీరు ముచ్చట్లు వేసుకుంటే మంచిగా తీసుకొని మంచిగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఇట్లా రౌండ్ తిరగాలి అంతే, ఇంకేం ఉండదు. రెక్టాంగిల్ షేప్లో రౌండ్ తిరిగిస్తే చాలు. అమ్మవారి గర్భగుడి చాలా నచ్చింది నాకు, అండ్ గోల్డెన్ శివలింగం అయితే మస్తు నచ్చింది. కోరికలు కోరుకునే శివలింగం ఉంది కదా, అది ఒకటి చాలా నచ్చింది నాకు. ఇంకా జలపాతం కూడా ఉంది, అది కూడా చాలా బాగుంది. ఇక్కడ మెట్లుంటాయి, మనం పైనకి వెళ్ళి అక్కడ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు మంచిగా. ఆ శివలింగం దగ్గర ఫోటోస్ కూడా తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం కాబట్టి కింద బండలు కాలుతూ ఉంటాయి, అందుకే క్లోజ్ చేశారంట. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది, అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇప్పుడైతే నాకు అలవలేదు, మీరు వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా ఈవినింగ్ ఆర్ మార్నింగ్ వస్తారు కదా, అప్పుడు దిగండి మంచిగా పనికి. సో మనం వచ్చిందంతా అయిపోయింది, దిస్ ఈస్ ద ఎండ్. స్టార్టింగ్ పాయింట్ అక్కడ నుంచి అటు వెళ్ళి మళ్ళీ మనం ఈ దారిలో నుంచి వచ్చేస్తాము. ఇది లోపల నుంచి వెళ్ళొచ్చు మొత్తం. అక్కడ ప్రసాదాల కౌంటర్ ఉంది, స్టార్టింగ్ పాయింట్లోనే ప్రసాదాల కౌంటర్ ఉంటుంది లెఫ్ట్కి, అండ్ రైట్కి మొత్తం టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్ టికెట్ కౌంటర్ అండ్ అభిషేకం టికెట్ కౌంటర్ ఇక్కడే ఉంటుంది మొత్తం. ఇదే ఫుడ్ కోర్ట్, ప్లేస్ కూడా సూపర్ ఉంది అసలు. నాకు చూడగానే ఇంత మంచి ఫుడ్ కోర్ట్ ఉంది ఇక్కడ అనుకున్నా. మీల్స్ 100 రూపీస్ అంట ఇక్కడ. సో వస్తే పొద్దున్న వచ్చే వాళ్ళకైతే బెస్ట్ అన్నమాట. మధ్యాహ్నం ఇక్కడ మీల్స్ చేసుకొని వెళ్ళిపోండి, ఇంకా డైరెక్ట్ మధ్యాహ్నం ఇక్కడ మీల్స్ చేసుకోండి. సో మీకు బెస్ట్ అనిపిస్తుంది. చూడొచ్చు, ఈవినింగ్ పూట ఇక్కడ బయట గార్డెన్లో కూర్చోవచ్చు. నార్మల్గా ఈ మధ్యాహ్నం పూట అట్లా వస్తే మాత్రం ఇక్కడ లోపల కూర్చొని తినేయండి, బాగుంది. నేను ఇక్కడ కూడా టేస్ట్ చెప్తాను మీకు. ఇక్కడ మాత్రం సీనరీ సూపర్ ఉంది, చిన్న అట్లా డిజైన్ చేసిండు, మీరు చూడండి ఎంత బాగుందో అసలు. అందుకే అంటున్నా, ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చింది అనుకోండి, నా లెక్క మీరు పరేషాన్ కాదు, ఆగమాగం కాదు, మంచిగా అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. సో పప్పు బాగుంది, టేస్ట్ మాత్రం బాగుంది, చక్కగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. 100 రూపీస్కి మీల్స్ ఇది. సో మధ్యాహ్నం 1 నుంచి స్టార్ట్ అయిపోతుంది. మంచి సాంగ్స్ పెడుతున్నారు, అది నాకు నచ్చింది చాలా. ఉంటాయి నీవులే కవీనా, ఐ ఎంజాయ్డ్ ఏ లాట్. టికెట్స్ తీసుకునే ఎంట్రీ దగ్గరనే లెఫ్ట్లో ఉంటుంది, మొత్తం గోమాతలే ఉంటుంది. చూడండి చాలా ఆవులు ఉన్నాయి మొత్తం అంతా. లోపలికి ఎలా ఉంటుంది, బట్ ప్రస్తుతానికి ఎలా లేదు. ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఎలా లేదు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో మంచిగా ఎలా చేస్తారు. ఇది ఒక గోమాత ఇటే వస్తుంది. కెమెరా ఇన్స్పిరేషన్ అయింది, ఫోటో దిగుతాడు అనుకుంటా. బాగుంది ప్లేస్ మాత్రం, గోమాతల ప్లేస్ మాత్రం చాలా బాగుంది, మంచిగా విశాలంగా ఉంది వాళ్ళ కోసం ప్లేస్ మొత్తం. ఒకటి వచ్చింది, 2 వచ్చింది, ఎన్ని వస్తాయి, అన్నీ వచ్చేటట్టు ఉన్నాయి. మెల్లమెల్లగా చూసి అన్నీ వస్తున్నాయి. ఇగో ఉరుక్కుంటూ వస్తుంది. అమ్మో ఇది కొంచెం హైట్ ఉంది, పెద్ద ఉంది, మొత్తం నీళ్ళు ఉన్నాయి వాటి కోసం తాగడానికి. మంచిగా నీళ్ళు పెట్టిండు తాగడానికి. ఇంతకుముందు మొత్తం అంతా ఈ ప్లేస్లోనే మొత్తం అంతా ఉండేది, ఇక్కడనే ఉండే మొత్తం అంతా ఇదంతా. ఇప్పుడు అన్నీ అటుపోయినాయి, గడ్డి తిని పోయినట్టున్నాయి అటు. ఇప్పుడు ఏదైతే మంచిగా వచ్చి కొంచెం చూస్తుంది, ఏం లేవు ప్రతిసారి పైనకి లేదు వస్తున్నాయి, మెల్లమెల్ల అన్నీ ఇటే వస్తున్నాయి. ఇంకా ఫోటోషూట్ చేస్తున్నాం, 150 దాకా ఉంటే మంచిగా ఫోటో అయితే సెల్ఫీ తీయడానికి చూస్తున్నాం. మంచిగా కనిపిస్తున్నాం. ఊర్లో ఆవుల కొట్టం ఉంటుంది కదా, కొట్టంలో కూర్చొని హాయిగా అనిపిస్తుంది, ఆవులతో పాటు మంచిగా వాటిని మేపుతూ మంచిగా అనిపిస్తుంది. అవి కూడా జాలీగా ఉంటాయి మనతోని. చూడండి
ఇదే లాస్ట్ పాయింట్. ఇక మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. మీకు కనుక నా బ్లాగ్స్ నచ్చి ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో సరే మరి బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. సరే మరి బాయ్ డార్లింగ్స్. అది బాయ్ చెప్పే మూడ్లో లేదు.